కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఒక్కో లబ్ధిదారుడి నుండి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూముల విషయంలో రెవెన్యూ అధికారులు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల ద్వారా కేసులు, దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ప్రశ్నించే హక్కును కాలరాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల నుంచి దూరం చేయడాన్ని సహించేది లేదని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కౌన్సిలర్ పేరిక యాదగిరి, ఊదర్ సైదులు, నర్ర నిర్మల, కవిత తదితరులు పాల్గొన్నారు. చేయాలి కదా ప్రభాకర్ గారు, మీరు చేయలే. మీరు అధికారులను పారావైజ్ రిమార్క్స్ తీసుకురమ్మని అడగలే. పారావైజ్ రిమార్క్స్ తీసుకొచ్చి మనం మళ్ళీ కౌంటర్ వేయాలి కదా హైకోర్టులో అని అడగలే. అదేవిధంగా లా డిపార్ట్మెంట్కి దీన్ని పంపించాలి. ఇలా రాష్ట్రంలో లా మినిస్టర్ ఎవరు? లా డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉన్నది? రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. అంటే హోంశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, లా మినిస్టర్ ఆయన్నే. మీరు రేవంత్ రెడ్డి కలిసిన ఈ గూడు పుటాని వల్లనే ఈరోజు హైకోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు 4 సార్లు అవకాశాలు ఇచ్చినా కూడా మీరు కౌంటర్ దాఖలు చేయలేదు. అడుక్కున్నాడు మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ను. అయినా కూడా మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కేసుకు 3 లక్షల రూపాయలు తీసుకుంటారు కదా అడ్వకేట్ జనరల్. మరి కేసుకు 3 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వినియోగించే అడ్వకేట్ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ ఈ కళ్యాణ లక్ష్మి 13 లక్షల మంది మహిళలకు న్యాయం చేసే కళ్యాణ లక్ష్మి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాంట్లో ప్రభుత్వం తరపున కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఎందుకంటే నీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు ఈ ప్రోగ్రామ్ని ఎట్లయినా బంద్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఇది మనం ఇచ్చినామంటే మళ్ళీ ఇది పోయి మా మహిళల దగ్గర పోవాలంటే మళ్ళీ మా తులం బంగారం ఎక్కడుందని అడుగుతారు. మనం 2023లో తులం బంగారం ఇస్తామన్నాం కదా, ఈ తులం బంగారం ఎక్కడ అమ్మాయిలు అడుగుతారు. కాబట్టి గత 9 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ను బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేసిండ్రండి? ప్రభుత్వమే, భారత ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకే ఇది బెస్ట్ స్కీము, డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద బెస్ట్ స్కీమ్. ఇది ఇట్లా కరప్షన్కు తావులేదు. ఎందుకంటే పెళ్లి పత్రిక చూస్తారు, ఆధార్ కార్డు చూస్తారు, అడ్రస్ చూస్తారు, బర్త్ సర్టిఫికేట్ చూస్తారు, ఇంకేం కావాలండి మీకు? పెళ్లి ఫోటోలు కూడా చూస్తారు. డైరెక్ట్ పెళ్లి పందిర్లోకి పోయి మా కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నోముల భగత్ గారు, మరెందరో ఎమ్మెల్యేలు పోయి డైరెక్ట్ పెళ్లి మండపంలోనే, కళ్యాణ మండపంలోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన చరిత్ర భారత రాష్ట్ర సమితికి ఉన్నది. ఇలా మీ పుణ్యమాని వాళ్ళు తల్లులైనరు, వాళ్ళు అమ్మమ్మలయ్యేదాకా మీరు వాళ్ళకి చెక్కులు ఇచ్చే పరిస్థితి లేదు. అది పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మీ రేవంత్ రెడ్డి గారికి, మీ పొన్న ప్రభాకర్ గారు, మీ ఇద్దరికి ఈ విషయం తెలుసు. ఇది పిఐఎల్ పడ్డదన్న విషయం తెలుసు, ఈ అడ్వకేట్ జనరల్ అపియర్ అయ్యండి అన్న విషయం తెలుసు. కానీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు. మీ